వరుస కథనాలపైన శివాలయంలో కుంభకోణంపైన విచారణ చేపట్టింది. బంగారం వెండి ఆభరణాల మాయంపైన ప్రభుత్వం సీరియస్ అయింది. చెక్కులు బంగారం వెండి ఆభరణ కుంభకోణంపైన డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ విచారణ చేపట్టారు. చెక్కులను బంగారు వెండి ఆభరణాలను కాజేసినట్లుగా జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ ఒప్పుకున్నారు. ఈ కుంభకోణం వెనుక ఆలయ ఈవోలుగా పనిచేస్తున్న శంకర్ బాలాజీ, రామచంద్రాచార్యులు, ప్రస్తుత ఇన్ఛార్జి ఈవో వెంకట సుబ్బేలు ఉన్నట్లుగా విచారణ వెలుగులోకి వచ్చాయి. ఇక కాజేసిన చెక్కులు బంగారు వెండి ఆభరణాలను 4 రోజులు అప్పగిస్తామని నిందితులు ఒప్పుకున్నారు. నిన్న నా మీద ఒకటి మీ యొక్క రాజు న్యూస్ నుంచి ఒకటి వైరల్ అయిందండి. అందులో 2 మాసాలది సంబంధించి పరితరం ఏదో ఒక 3 నెలలు ఏదో చెప్పారు. 4 మాసాలు నేను వచ్చింది 2 నెలలు మాత్రమే ఇచ్చాను. నా దగ్గర రికార్డు ఉంది. అది కూడా మహేష్ శర్మ అకౌంట్లో వేసేసాను. కానీ నాకు ఇచ్చినట్టుగా మీరు దాంట్లో అభియోగం వేశారు. అది నిరాధారమైన అభియోగము. మీరు చెప్పండి, నేను చెప్తా. ఇప్పుడు చెక్కు చనిపోయినటువంటి వ్యక్తి పేరుతో చెక్ ఇచ్చినారు. అది చాలా పెద్ద నేరము. ఈయన సీఎం సూర్యప్రకాష్ అనే అర్చకుడు ఆలయంలో అర్చకుడుగా పనిచేస్తూ 27/12/24 తేదీన మరణించారు. ఆ పైన చెక్కులు ఇచ్చి ఉంటే అది పెద్ద తప్పిదము, నేరం అవుతుంది కూడా. ఎప్పుడు ఇచ్చారు అది? నేను 1/6/2025 తేదీన ఇక్కడ ఇన్ఛార్జ్ ఈవోగా జాయిన్ అయ్యారు. పాత రికార్డు అంతా రామచంద్రాచార్యులతో మీరు విచారించి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా, లేదా కొంచెం సేపు టైం ఇస్తే అదంతా చూసి ఇస్తాం. ఒకటి రామచంద్రాచార్యుల టైంలో మీరు అడిగి వారితో ఇన్ఫర్మేషన్ తీసుకోండి, లేదా మా కమిషనర్ గారికి, కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ వారికి మీరు పిటిషన్ మూలకంగా నాకు ఇస్తే నేను అన్ని వివరాలు తెప్పించుకొని వాళ్ళతో వారి మీద చర్య తీసుకోవడానికి నేను నిన్న రాజ్ న్యూస్ వరుస కథనాలపైన ప్రభుత్వం